హాయ్ ఫ్రెండ్స్, మనం లెఫ్ట్ రైట్ మిర్రర్ చూసుకొని డ్రైవింగ్ చేయాలి. ఎందుకంటే మనం జూనియర్లో డ్రైవింగ్ చేసేటప్పుడు రివర్స్ చేసుకునేటప్పుడు లెఫ్ట్ రైట్ చూసుకోకుండా సెంటర్ మిర్రర్ చూసుకోకుండా ఏ విధంగా చేస్తున్నారంటే మామూలుగా రైట్ సైడ్ డోర్ మీద పడి ఈ విధంగా ఇలా డోర్ మీద పడి లెఫ్ట్ సైడ్ ఇలా పడి అలా కాకుండా మళ్ళీ సెంటర్ నుంచొని ఈ విధంగా ఇలా వేసి సెంటర్కి అలా బ్యాక్ రివర్స్ చేసేటప్పుడు ఈ విధంగా చూస్తాను అనమాట. అలా చేయకూడదు. రివర్స్ అనేది మిర్రర్ బేక్ చేసుకోవాలి. లెఫ్ట్ మిర్రర్ రైట్ మిర్రర్ బేక్ చేసుకొని డ్రైవింగ్ అనేది చక్కగా పర్ఫెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆ డ్రైవింగ్ లెఫ్ట్ రైట్ సైడ్ మిర్రర్తో డ్రైవింగ్ ఎలా చేయాలి అనే దాన్ని బట్టి నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. మీకు చూపిస్తాను రివర్స్ ఎలా చేయాలి ఏంటి అనేది. లెఫ్ట్ మిర్రర్ చూసుకోవడం, రైట్ మిర్రర్ చూసుకొని సెంటర్ వెనకాల ఏమైనా రాయి ఉందా, ఏమైనా వెహికల్ కారు 2 వీలర్ గారు 4 వీలర్ గారు ఉందా, ఈ సెంటర్ మిర్రర్ చూసుకొని మనం వెనక బ్యాక్ రివర్స్ చేసుకోవాలన్నమాట. నాకు రైట్ కనపడుతుంది, లెఫ్ట్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను ఈ విధంగా. ఓకే, లెఫ్ట్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇప్పుడు మీకు బ్యాక్ రివర్స్ చెప్తాను ఎలా వెళ్ళాలి అనేది అనమాట. ఓకే, బ్యాక్ రివర్స్ చేస్తున్నాను. బ్యాక్ రివర్స్ ఈ విధంగా ఇలాగ నాకు లెఫ్ట్ మిర్రర్ కనపడుతుంది అడ్జస్ట్మెంట్, రైట్ మిర్రర్ కూడా ఇక్కడ అర్థంలో చూసుకుంటున్నాను. సెంటర్ కూడా ఈ విధంగా కరెక్ట్గా కనపడుతుంది. సెంటర్ ఈ విధంగా బ్యాక్ చేసుకోవాలంటే ఈ విధంగా వెళ్ళాలి. ఇది ఈ విధంగా చేసుకోవాలన్నమాట బ్యాక్ రివర్స్ అనేది. చాలామంది బ్యాక్ రివర్స్ చేసేటప్పుడు డోర్ మీద ఇలా పడిపోవటం, లెఫ్ట్ సైడ్ ఇలా పడిపోవటం, నుంచొని చేయటం జరుగుతుందన్నమాట. అలా చేయకుండా మనం డ్రైవింగ్ అనేది చక్కగా ఇటు రైట్ నాకు కనపడుతుంది బేస్, ఇటు కూడా మనకి స్పేస్ కనపడుతుంది అన్నమాట. లెఫ్ట్ రైట్ కన్వీనియంట్గా ఉంది నాకు. సెంటర్ కూడా చక్కగా సెంటర్ మిర్రర్ కూడా చక్కగా ఏముందని క్లారిటీ కనపడుతుంది నాకు. ఇలాగ సైట్ పొజిషన్ వెళ్తుంది అన్నమాట. ఇదే విధంగా చేసుకోవాలి మనం రివర్స్ చేసుకోవాలంటే. ఆ పక్క ఈ పక్క మనం చూసుకోవటం మార్జిన్, ఓకే సెంటర్ కనపడుతుంది, ఈ పక్క చూసుకోవటం ఓకే కనపడుతుంది అనేది చేసుకోవాలి తప్ప ఈ విధంగా చేసుకోవచ్చు. అలాగే మీకు మళ్ళీ ఫ్రంట్ టైల్ చూపిస్తాను. ఫ్రంట్కి రివర్స్ కూడా సేమ్ ఈ విధంగా చేసుకోవాలి. మళ్ళీ ఇలా వచ్చేసి మళ్ళీ సెకండ్ టైం రివర్స్ మళ్ళీ వేసాను. నాకు లెఫ్ట్ మిర్రర్ కనపడుతుంది, రైట్ మిర్రర్ కనపడుతుంది చక్కగా. మళ్ళీ రివర్స్ ఈ విధంగా చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇదే విధంగా వెళ్ళి ఇదే విధంగా చూసుకోవాలన్నమాట. ఓకే, రివర్స్ అనేది నాకు బ్యాక్ కూడా చక్కగా క్లారిటీ కనపడుతుంది అనమాట. ఓకే, బ్యాక్ క్లారిటీ కనపడుతుంది. ఈ విధంగా చేయాలన్నమాట. ఇదే విధంగా మనం రివర్స్ చేసుకుంటే కొత్త లెర్నర్స్కి చాలా సింపుల్ అన్నమాట ఈ వీడియో. ఎలా రివర్స్ అనేది ఎలా చేయాలి, రైట్ మిర్రర్ బేస్ చేసుకొని, లెఫ్ట్ మిర్రర్ చేసుకొని, సెంటర్ మిర్రర్ చేసుకొని ఎలా బేస్ చేసుకోవాలనేది దాన్ని బట్టి చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా నేను రన్నింగ్ చక్కగా వీలుగా చాలా సింపుల్గా బాగుంటుంది అన్నమాట. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ మళ్ళీ ఎదరికి వెళ్తున్నాను, మళ్ళీ బ్యాక్ వస్తాను, మళ్ళీ ఇలా వచ్చేసి మళ్ళీ ఇదే విధానం అన్నమాట. ఓకే, ఈ విధానం ఇలా వెళ్ళి మళ్ళీ బ్రేక్ కొట్టి మళ్ళీ సేమ్ మళ్ళీ రివర్స్ చేస్తున్నాను. నాకు లెఫ్ట్ కనపడుతుంది, రైట్ కనపడుతుంది, సెంటర్ కనపడుతుంది. ఓకే, ఇది చూస్తున్నాను, సెంటర్ చూస్తున్నాను, లెఫ్ట్ కూడా చూస్తున్నాను. లెఫ్ట్, సెంటర్, రైట్ 3 సెకండ్ స్కాన్ చేసి చూస్తున్నాను అనమాట. 3 స్కాన్ చేసుకుంటున్నాను ఏమవుతుందో. స్టీరింగ్ కూడా చక్కగా పట్టుకొని మనం స్ట్రైట్ పొజిషన్లో వెళ్తుంది అనమాట. స్ట్రైట్ పొజిషన్ అనమాట. స్ట్రైట్ ఓకే బాగుంది, స్ట్రైట్గా వెళ్తుంది. ఈ విధంగా చేయాలి. స్ట్రైట్ కూడా చక్కగా బాగుంది అనమాట. లెఫ్ట్ చాలా సింపుల్గా ఉంది డ్రైవింగ్ చేయడానికి. రివర్స్ ఎంతో కష్టపడుతుంటారు. బ్యాక్ రివర్స్ చేయాలంటే అమ్మో ఏమైపోతుందో ఏంటని పెద్ద కష్టమే ఉండదో బ్యాక్ రివర్స్ చేయడానికి. చాలా సింపుల్, చాలా ఈజీ అనమాట బ్యాక్ రివర్స్ అనేది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఓకే, నేను వచ్చేసాను. మళ్ళీ ఫ్రంట్కి వెళ్తున్నాను. అదే ఫ్రంట్ వెహికల్. ఓకే, ఈ విధంగా వెళ్ళాలన్నమాట. ఫ్రంట్ ఈ విధంగా వెళ్తున్నాను. ఫ్రంట్కి ఈ విధంగా వెళ్ళి ఓకే ఈ విధంగా వెళ్తున్నాను. ఈ విధంగా వెళ్తున్నాను. ఓకే, ఇదన్నమాట.